మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ చిత్రలహరి మంచి అంచనాల నడుమ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఓవరాల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ 18 కోట్ల రేంజ్ లో ఉండగా అందులో ఇప్పుడు కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. సినిమాను కొన్ని మేజర్ ఏరియాలలో నిర్మాతలు ఓన్ గాను థర్డ్ పార్టీ బయ్యర్ల హెల్ప్ తో రిలీజ్ చేస్తున్న కారణంగా ప్రీ రిలీజ్ బిజినెస్ లో చాలా వరకు ఓన్ రిలీజ్ గానే ఉండటంతో అందులో నుండి ఓన్ రిలీజ్ ను పక్కకు పెడితే ఓవరాల్ గా సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు 12.5 కోట్ల రేంజ్ లో ఉంటుందని సమాచారం. దాదాపు 5.5 కోట్ల బిజినెస్ వర్త్ ఓన్ గా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఓవరాల్ గా 12.5 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ను దక్కించుకోగా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఈ సినిమా 13.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగుతుందని చెప్పవచ్చు. ఇది చాలా వరకు అందుకోగలిగే టార్గెట్ గానే చెప్పుకోవాలి. బాక్సాఫీస్ దగ్గర సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా తొలి వీకెండ్ లోనే ఈ మొత్తం రికవరీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. బిజినెస్ తగ్గడం బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా అద్భుతమైన వసూలను కురిపించే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి. ఇక ఓవరాల్ గా సినిమా ఎన్ని థియేటర్ లో రిలీజ్ అవుతుంది, అడ్వాన్స్ బుకింగ్ వివరాలను త్వరలోనే అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.